నేను మీకు చిన్న డెమో ఇస్తున్నాను. మన శరీరంలో చక్రాలు ఉన్నాయి. మన ఒక న్యాచురల్ సౌండ్ సిస్టమ్ ఒక హ్యూమన్ బాడీ ఉంటుంది. యూనివర్సల్ సౌండ్ సిస్టమ్ మన చుట్టూతా ఉంటుంది. మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ వెరీ సింపుల్. ఒక చేప నీటిలోంచి బయటికి రాగానే చనిపోతుంది. దేనివల్ల అంటే దాని ప్రాణశక్తి దేంట్లో ఉంది? నీటిలో ఉందా? నీటిలో ఉన్న ఆక్సిజన్లో ఉందా? నీటిలో ఉన్న ఆక్సిజన్ని పీల్చగలిగే ఒక మెకానిజంలో ఉందా? ఎనీబడి యూ కెన్ టెల్ మీ ద కరెక్ట్ ఆన్సర్. ఆక్సిజన్ తీసుకోగలిగే మెకానిజంలో ఉంది, కానీ అది బయట తీసుకోలేదు కదా. ఎనీ అదర్ ఆన్సర్? ఆల్ టుగెదర్. బట్ వన్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. యువర్ ఆన్సర్స్ ఆర్ ఆల్ కరెక్ట్. మన ప్రాణశక్తి మనలో ఉందా, మన బయట ఉందా? ఇప్పుడు గాలి పీలుస్తున్నామండి, మనం ఆక్సిజన్ పీలుస్తున్నాం, ప్రాణవాయువు. మన లోపల లేదు కదా, మనం బయట ఉన్న ఎన్విరాన్మెంట్లోంచే తీసుకుంటున్నాం కదా. మరి ఎక్కడుంది మన ప్రాణశక్తి? ఎస్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, మీరు గనక ఈ బయట ఉన్న ఎన్విరాన్మెంట్తో సరైన లింక్ పెట్టుకోకపోతే మీ ప్రాణశక్తి ఏమవుతుంది? అసలు మన లంగ్స్లోని కెపాసిటీని, ఎంత కెపాసిటీని మనం వాడుకుంటున్నాం అనుకుంటున్నారు ఒక జీవిత కాలంలో? ఎనీబడి? ఎంతండి? 3. అది బ్రెయిన్ అండి. లెస్ దాన్ 50%. ఎనీ అదర్ రెస్పాన్స్ చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏ పోస్టర్లో అయితే కూర్చున్నారో ఈ పోస్టర్లో ఇట్ ఈస్ లెస్ దాన్ 30%. 2 చేతులు మీరు ఆకాశం వైపు పెట్టినప్పుడు ఇట్ ఈస్ 100%. ఇదొక ముద్ర. ఇది మీ లంగ్స్ని మీరు ఎన్నిసార్లు దానికి ఎక్సర్సైజ్ ఇస్తారో ఈ ముద్రలతో మీ ఎనర్జీ అంతా యాక్టివేట్ అవుతుంది. మీరు చుట్టూతా ఉన్న యూనివర్సల్ సౌండ్ సిస్టమ్ ఒకటి ఉంది, మన ఓన్ సౌండ్ సిస్టమ్ ఒకటి ఉన్నది. ఎప్పుడైతే ఆ లింక్ ఏర్పడదో మీలో ప్రాణశక్తి తగ్గుతూ వస్తుంది. మన హ్యూమన్ బాడీలో ఆడిటరీ నర్వ్స్ ఉన్న రూట్స్ మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్. అందుకని శబ్ద బ్రహ్మము, శబ్దమే బ్రహ్మము, ఓంకారం. ఈ శబ్దాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి? మెడికల్ ఎస్ట్రాలజీలో దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ నోన్ యాజ్ రాగా మ్యూజిక్ థెరపీ రిలేటెడ్ టు ది ప్లానెటరీ పొజిషన్స్. ఒక ఇండివిడ్యువల్ జాతకంలో ఉన్న గ్రహస్థితిని ఎంచుకుని వారు ఏ రాగం లేదా రాగాలను అభ్యసిస్తూ ఎటువంటి తాళాలతో మేళవింపుతో ముందరికి వెళ్ళగలరు అన్నది ఈరోజు సాక్ష్యం. అది ఈరోజు మీకు బ్లడ్ టెస్ట్ చేసి మీకు జీవితంలో క్యాన్సర్ వస్తుందా రాదా అని చెప్పగలిగే పరిస్థితి ఉంది. అఫ్కోర్స్ అందరూ భయపడతారు టెస్ట్ చేయించుకుని. కానీ నేను ఇప్పుడు మీకు ఇస్తున్న ఒక డెమోలో నేను చెప్పను మీకు, మీ అంతటా మీకే ఎక్కడ సమస్య ఉందో మీకు తెలిసిపోతుంది. కండిషన్ ఏంటంటే మీరు మూలాధార ముద్రలోకి వెళ్ళాలి. అది వెరీ సింపుల్. మనం ఇలా ఫింగర్స్ క్రాస్డ్ అంటాం కదా, ఫింగర్స్ క్రాస్ చేసుకుని మిడిల్ ఫింగర్స్ 2 మటుకు పైకి తెండి. ఇది మీ బొడ్డు కిందకు ఒకసారి తీసుకువెళ్ళి స్ట్రైట్గా కూర్చోండి. ఆ తర్వాత మీరు మామూలుగా కూర్చోవచ్చు. ఇది మూలాధార ముద్ర. దానితోనే ప్రారంభిస్తున్నాను నేను. మీకు వీలైనంత సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. దిస్ విల్ బి ఫర్ అబౌట్ 3 to 4 minutes ఓన్లీ.